అహంకారం తగ్గని రీతిలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. అధికారులను, కాంట్రాక్టర్లను, చివరకు సామాన్య ప్రజలను కూడా పూర్తిగా మేమొచ్చాక మీ అకౌంట్ సెటిల్ చేస్తామంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక పరాకాష్ఠకు చేరింది ఇదంతా కూడా అంటూ నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సీరియస్గా చెప్పారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ అండ్ కో టీంకు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే బెదిరింపులకు లొంగేది లేదని, ఇప్పుడు కిరాయి గ్యాంగ్లకు భయపడతామా అంటూ కూడా వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు పవన్. ఇక రాజకీయాల్లో హుందాతనాన్ని విస్మరించి కులాల మధ్య చిచ్చు పెడుతున్న వారికి యోగి ఆదిత్యనాథ్ తరహా శిక్షలు పడితేనే దానిలోకి వస్తారంటూ కూడా చెప్పారు. అట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారి శిక్షలు అంటే చాలామంది కూడా తెలుసు. బుల్డోజర్ గవర్నమెంట్ అంటూ కూడా మాటలైతే అప్పుడు వినిపిస్తూ ఉండే. అదేవిధంగా ఎన్కౌంటర్లు కూడా ఈ రౌడీయిజం చేసేవాళ్ళు, ఇష్టారాజ్యంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు హత్యలు, ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గట్టి ట్రీట్మెంట్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 15,000 మందికి పైన ఎన్కౌంటర్ కూడా జరిగిందని కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా దాంట్లో దాదాపుగా 256 మంది మరణించారు. మిగతా వారికి మోకాలు కింద షూట్ చేయడం, ఆ తర్వాత దానికి ఆపరేషన్ లంగడా అనే పేరు కూడా ఆ ప్రభుత్వం పెట్టింది. అంటే ఇక రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు నడిచే పరిస్థితి ఉండదు. సో అదేవిధంగా నడవడం ఇబ్బంది. అదేవిధంగా ఇప్పట్లాగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్లకార్డులు బట్టి రపా మళ్ళొస్తే నరికేస్తాం, చంపేస్తాం, ఇట్లాంటివన్నీ కూడా ఇక కుదరవు. అట్లాంటి ట్రీట్మెంటు యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ ట్రీట్మెంట్ మళ్ళీ ఇక్కడ తెచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయాయి ఆ విషయాలు కూడా. ఇక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో రౌడీయిజంపై ఉక్కుపాదం ఏ విధంగా మోపారో కూడా మనం చూసాం. ఇక బుల్డోజర్ జస్టిస్ కాన్సెప్ట్తో అక్రమార్కుల సామ్రాజ్యాన్ని ఆయన నేలమట్టం చేశారు. కేవలం నేరగాళ్లను అరెస్టులతో కాకుండా ఎన్కౌంటర్లు చేసి గుండెల్లో వణుకు కూడా పుట్టించారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కూడా యోగి తరహా ట్రీట్మెంట్ను ప్రస్తావిస్తూ గీత దాటితే చేతి రేఖలు కూడా తుడిచేస్తామంటూ ఇచ్చిన హెచ్చరిక బాధ్యతారహితమైనటువంటి ప్రతిపక్ష వైఖరికి గట్టి సమాధానంగా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇట్లాంటి రౌడీయిజం కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటటువంటి కార్యక్రమాలు, కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తే యోగి ట్రీట్మెంట్ ఇంకా రాష్ట్రంలో మొదలుపెట్టక తప్పదు అంటూ కూడా ఇటు చాలా గట్టి వార్నింగ్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజకీయ నిర్ణయం తీసుకునే వరకు చేయొద్దు, నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు, ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా చాలా సీరియస్గా చెప్పారు. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ పార్టీ లీడర్. వారు స్టూడియోలో ఉన్నారు మనతో పాటు. వంశీ గారు నమస్కారం. అట్లాగే సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు కూడా లైవ్లో ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్కారం. సార్, ముందుగా నిన్న డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి, అదేవిధంగా కూడా